చరిత్రలో కొందరు నాయకులు మైక్ పట్టుకుని ప్రసంగాలిస్తారు. ప్రపంచమంతా వారి వైపు చూస్తుంది. కానీ మరికొందరు ఉంటారు. వారు ఎప్పుడూ నీడలాగే ఉంటారు. వారి కళ్ళు ఎప్పుడూ శత్రువుపైనే ఉంటాయి. వారి పేర్లు వార్తాపత్రికల్లో పెద్దగా కనిపించవు. కానీ వారు తీసుకునే ఒక్క చిన్న నిర్ణయం దేశ చరిత్రనే మార్చేస్తుంది. సైన్యం కంటే ముందే శత్రువు అడుగుజాడలను పసిగట్టే వేగులు. అలాంటి ఒకే ఒక్క పేరు, భారతదేశ శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే పేరు, అజిత్ దోవల్. ప్రపంచం అతన్ని ఇండియాస్ జేమ్స్ బాండ్ అని పిలుస్తుంది. పాకిస్తాన్ మీడియా అతన్ని చూసి వణికిపోతుంది. స్వయంగా చైనా మిలిటరీ కమాండర్లు కూడా ఇతని వ్యూహాలను చూసి ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎలా మారారు? పాకిస్తాన్లోని లాహోర్ వీధుల్లో ఒక ముస్లిం వేషంలో 7 ఏళ్లు ఎలా బతికారు? ఆయన జీవితం ఏ హాలీవుడ్ సినిమా కన్నా తక్కువ కాదు. ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం అజిత్ దోవల్ అనే వ్యక్తి గురించి కాదు, ఆయన నిర్మించిన డోవల్ డాక్ట్రిన్ గురించి. భారతదేశ రక్షణ వ్యవస్థను సమూలంగా మార్చిన ఒక మోడర్న్ చాణక్యుడి గురించి. కథ మొదలవుతుంది 1945లో. ఉత్తరాఖండ్లోని గర్వాల్ అనే ప్రాంతంలో ఒక సైనిక కుటుంబంలో జన్మించారు అజిత్ కుమార్ దోవల్. రక్తంలోనే దేశభక్తి ఉంది కాబట్టి 1968లో ఐపీఎస్ ఆఫీసర్గా కేరళ క్యాడర్లో చేరారు. కానీ ఆయన ఎప్పుడూ ఏసీ గదుల్లో కూర్చుని ఫైల్స్ సంతకాలు పెట్టే ఆఫీసర్ కాదు. ఆయనకు ఛాలెంజ్ కావాలి. అది 1970వ దశకం. ఈశాన్య భారతదేశంలోని మిజోరాం అట్టుడికిపోతోంది. మిజో నేషనల్ ఫ్రంట్ నాయకుడు లాల్ డెంగా భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడు. చైనా మరియు పాకిస్తాన్ లాల్ డెంగాకు ఆయుధాలిస్తున్నాయి. భారత సైన్యం అడవుల్లో వాళ్లతో పోరాడుతోంది. అప్పుడు ప్రభుత్వం అజిత్ దోవల్ గారిని అక్కడికి పంపింది. ఆయన అక్కడికి వెళ్ళింది తుపాకీ పట్టుకుని కాదు, ధైర్యం అనే ఆయుధంతో. దోవల్ గారు మిజోరాం అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళిపోయారు. ఆ ఇన్సర్జెంట్స్ మధ్యలో ఒక సామాన్యుడిలా బతకడం మొదలుపెట్టారు. లాల్ డెంగాకు అత్యంత నమ్మకస్తులైన 7 కమాండర్లుండేవారు. వాళ్ళు గనుక లొంగిపోతే ఉద్యమం ఆగిపోతుంది. దోవల్ గారు తన మైండ్ గేమ్ మొదలుపెట్టారు. ఆ 7 కమాండర్లతో రహస్యంగా చర్చలు జరిపి, భారతదేశంతో యుద్ధం చేయడం వల్ల మీ ప్రజలే నష్టపోతారు, శాంతి ఒప్పందం చేసుకుంటే మిజోరాం బాగుపడుతుంది అని వారు నమ్మించారు. ఒకరోజు ఉదయం లాల్ డెంగా నిద్రలేచేసరికి తన ఆయుధాల వంటి 6 కమాండర్లు భారత ప్రభుత్వం వైపు నిలబడ్డారు. కేవలం తన మాటలతో, వ్యూహంతో మిజోరాంలో శాంతిని నెలకొల్పారు దోవల్. అప్పటి హోంమంత్రి ఆయన్ని పిలిచి అభినందించినప్పుడు దోవల్ గారి వయసు చాలా చిన్నది. అప్పుడే ప్రపంచానికి అర్థమైంది, ఇతను మామూలు ఆఫీసర్ కాదు అని. 1970ల చివరిలో అజిత్ దోవల్ పాకిస్తాన్ వెళ్ళారు. భారత దౌత్యవేత్తగా కాదు, ఒక అండర్ కవర్ ఏజెంట్గా. దాదాపు 7 సంవత్సరాలు ఒక పాకిస్తానీ ముస్లింలాగా మారువేషంలో బతికారు. అక్కడి స్థానిక మసీదులో నమాజ్ చేసేవారు. అక్కడి ప్రజలతో ఉర్దూలో మాట్లాడేవారు. ఒకసారి ఒక భయానక సంఘటన జరిగింది. ఇది దోవల్ గారే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఒక దర్గా బయట కూర్చుని ఉండగా తెల్లటి గడ్డ ఉన్న ఒక వ్యక్తి ఆయన్ని పిలిచాడు. ఆ వ్యక్తి దోవల్ గారి కళ్ళల్లోకి చూసి, "నువ్వు హిందువు కదా?" అని అడిగాడు. దోవల్ గారి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. కానీ బయటపడలేదు. "కాదు, నేను ముస్లింని" అని సమాధానమిచ్చారు. "మా వాళ్ళు చిన్నప్పుడు నేను హిందువుగా పుట్టాను కాబట్టి కుట్టించారు. కానీ తర్వాత నేను ఇస్లాం స్వీకరించాను" అని కవర్ చేశారు. ఆ వ్యక్తి అది విని నవ్వి, "పర్వాలేదురా, నేను కూడా హిందువునే. నా కుటుంబం అంతా చనిపోయింది. నేను ప్రాణభయంతో ముస్లిం వేషేషంలో బతుకుతున్నాను" అని చెప్పి దోవల్ గారిని తన ఇంటికి తీసుకెళ్లి తను దాచుకున్న శివుడి విగ్రహాలను చూపించాడు. ఆ 7 ఏళ్లలో దోవల్ గారు పంపిన సమాచారం వల్లే పాకిస్తాన్ అణుపరీక్షల గురించి, ఉగ్రవాదుల ప్లాన్స్ గురించి భారతదేశానికి ముందే తెలిసింది. ఆయన పాకిస్తాన్లో నడిచిన ప్రతి అడుగు దేశ రక్షణ కోసం వేసిన అడుగు. 1988 సంవత్సరం పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తారాస్థాయిలో ఉంది. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం మళ్లీ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళింది. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల ఆలయం దెబ్బతింది. రంగంలోకి దిగారు అజిత్ దోవల్. ఆయన ఒక రిక్షా తొక్కే వ్యక్తిలాగా చిరిగిన బట్టలతో, మాసిన గడ్డంతో గోల్డెన్ టెంపుల్ చుట్టూ తిరిగారు. అంతేకాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ లాగా నటించి
నేరుగా టెంపుల్ లోపల ఉన్న ఉగ్రవాదుల దగ్గరికి వెళ్ళారు. లోపల ఎంతమంది ఉన్నారు, ఎక్కడ బాంబులు పెట్టారు, స్నైపర్లు ఎక్కడున్నారు, ఈ సమాచారం అంతా ఆయన బయట ఉన్న నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్కి చేరవేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ బ్లాక్ థండర్ మొదలైంది. ఈసారి ఒక్క బుల్లెట్ కూడా హర్మందర్ సాహిబ్ వైపు వెళ్ళలేదు. కరెంట్ కట్ చేశారు, నీళ్ళు ఆపేశారు, మానసికంగా దెబ్బ కొట్టారు. చివరికి ఉగ్రవాదులందరూ చేతులెత్తి లొంగిపోయారు. ఒక పోలీస్ ఆఫీసర్కి భారతదేశపు 2వ అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తి చక్ర రావడం చరిత్రలో అదే మొదటిసారి. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814 హైజాక్ అయ్యి కాందహార్ వెళ్ళినప్పుడు కూడా తాలిబాన్లతో చర్చలు జరపడానికి వెళ్ళింది అజిత్ దోవల్ గారే. ఉగ్రవాదుల సైకాలజీని అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి. 2005లో ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా రిటైర్ అయ్యారు. కానీ దేశానికి ఆయన అవసరం ఇంకా ఉంది. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక అజిత్ దోవల్ గారిని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించారు. ఇక్కడి నుండే భారతదేశ రక్షణ విధానం మారిపోయింది. 2016 సర్జికల్ స్ట్రైక్స్. ఉరీలో మన సైనికులు చనిపోతే ఆయన నిద్రపోలేదు. ప్రధానితో కలిసి రాత్రంతా ప్లాన్ చేశారు. మన పారా కమాండోలు పాకిస్తాన్లోకి దూసుకెళ్లి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చారు. ఆ తర్వాత 2019లో పుల్వామా దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ అనుకుంది భారత్ ఎప్పట్లాగే ఖండిస్తుంది అని. కానీ దోవల్ గారు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ప్లాన్ చేశారు. పాకిస్తాన్ గగనతలంలోకి మన యుద్ధ విమానాలు వెళ్ళి బాంబులు వేస్తుంటే పాకిస్తాన్ రాడార్లు కూడా పసిగట్టలేకపోయాయి. అంతేకాదు, ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కాశ్మీర్లో రక్తం ఏరులై పారుతుందని అందరూ భయపడ్డారు. కానీ దోవల్ గారు స్వయంగా కాశ్మీర్ వెళ్ళారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా శ్రీనగర్ వీధుల్లో సామాన్య ప్రజలతో కలిసి బిర్యానీ తిన్నారు, వారితో మాట్లాడారు. ఆయన అక్కడ ఉండటం వల్లనే పరిస్థితులు అదుపులో ఉన్నాయి. ఆయన ఫిలాసఫీ చాలా స్పష్టం. ఇండివిజువల్ మొరాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టేట్ మొరాలిటీ. వ్యక్తిగా మనం అహింసను పాటించవచ్చు, కానీ దేశమని వచ్చేసరికి శత్రువుని నాశనం చేయడమే ధర్మం. కేవలం యుద్ధం చేయడమే కాదు, యుద్ధం రాకుండా ఆపడం కూడా ఆయనకు తెలుసు. ఈరోజు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే పుతిన్తో నేరుగా మాట్లాడగలిగే అతి కొద్ది మంది ప్రపంచ నాయకుల్లో దోవల్ గారు ఒకరు. అమెరికా రక్షణ సలహాదారు జేక్ సల్లివన్తో సమానంగా కూర్చుని భారతదేశ టెక్నాలజీ ఒప్పందాలను ఖరారు చేస్తారు. చైనా సరిహద్దుల్లో డోక్లాం వివాదం వచ్చినప్పుడు చైనాకు గట్టిగా సమాధానం చెప్పి వెనక్కి తగ్గేలా చేసింది ఈయనే. పాకిస్తాన్ను ఉద్దేశించి ఆయన ఒకసారి అన్న మాట ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. యు డూ వన్ మోర్ ముంబై, యు లూజ్ బలోచిస్తాన్. మీరు ఇంకోసారి ముంబై దాడి చేస్తే మీరు బలూచిస్తాన్ను కోల్పోతారు. వయసు 79 ఏళ్ళు. సాధారణంగా ఈ వయసులో అందరూ రిటైర్ అయ్యి మనవాళ్లతో ఆడుకుంటారు. కానీ అజిత్ దోవల్ గారు ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తారు. ఆయన కారులో ఎప్పుడూ 3 జతల బట్టలు రెడీగా ఉంటాయి. ఎప్పుడు పిలుపొస్తే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధం. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒక దేశం ప్రశాంతంగా నిద్రపోవాలంటే ఎవరో ఒకరు రాత్రంతా మేల్కొని కాపలా కాయాలని. భారతదేశానికి ఆ కాపలాదారు అజిత్ దోవల్. ఆయన గురించి చరిత్రలో ఎక్కువ పేజీలు ఉండకపోవచ్చు, ఎందుకంటే గూఢచారుల గొప్పతనం రహస్యంగానే ఉండిపోతుంది. కానీ ఈ దేశం సురక్షితంగా ఉంది అంటే దానికి కారణం ఈ షాడో వారియర్. ఆయన ఒక వ్యక్తి కాదు, భారతదేశపు రక్షణ కవచం. జై హింద్.